హాయ్ హలో నేను మీ క్యాచీ చాట్స్. ముందుగా అందరికీ నమస్కారంలో. ఆసరా పెన్షన్లు పెంచేసి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పింది. గత ప్రభుత్వం కంటే వృద్ధులకు, బీడీ కార్మికులకు, వితంతువులకు 2016 ఉంటే దాన్ని 4016 పెంచి ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే వికలాంగులకు 4016 ఉంటే దాన్ని 6000 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవి ఎప్పుడు ఇస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. అయితే ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనేది తెలుసుకోవాలంటే మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల ముందుగా మీకే నోటిఫికేషన్, ఏ వార్త అయినా అప్డేట్ అయినా మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇవ్వవలసిన పెన్షన్లు ఆసరా పెన్షన్లు అయితేనేమి, చేయుత పెన్షన్లు అయితేనేమి, వృద్ధాప్య పెన్షన్లు అయితేనేమి, మరి ఏ తేదీన ఇస్తారు అని ఒక నిర్ణయానికి రావడం సర్వసాధారణం. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ నెల ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. అయినప్పటికీ 15 తారీఖు రిలీజ్ కావాల్సిన అప్డేట్ ఇది కూడా ఇప్పటికీ నవంబర్ నెల ఉన్నది. మరి డిసెంబర్ నెల కూడా వచ్చేసింది. ఆ డిసెంబర్ నెలలో ఎప్పటివరకు ఇస్తారనేది బాగా ఇబ్బందికరమైన విషయమేగా అనిపిస్తుంది. అయితే మనకు వచ్చిన కొత్త న్యూ అప్డేట్ ఏంటంటే, జిల్లాల వారీగా 19 జిల్లాలకు మాత్రం రిలీజ్ కావడం అయితే జరిగింది. వాటిని మనకు 20 నుంచి 21, 23 లోపల అవి రావడం జరుగుతుందని తెలిసింది. అయితే 1 నెల ఇచ్చిండ్రా, 2 నెలలు ఇచ్చిండ్రా అనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇస్తే 2 కలిపి డిసెంబర్లోనే ఇవ్వవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 నెలలు ఇవ్వచ్చు. లేదంటే ఈ నెలలోనే 1 నెల ఇచ్చేసేసి మళ్ళా మిగతావి నెల చివరిలోపు కానీ జనవరి మొదట్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే వాటిని జనవరి నెలలో పెంచిన అవి ఏవైతున్నాయో అవి జనవరి నుంచైనా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అట్లా ఇవ్వని పక్షంలో, ఎందుకంటే ఎవరు ఓట్లేరు, ప్రతి ఒక్క మహిళ ప్రశ్నిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం భయంగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళకు మరి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఓట్లు అడగాలంటే, ఇంటి ముందుకు రావాలంటే ఓట్లు అడగాలంటే వాళ్ళు చేసిన పని చూపించాలి. కాబట్టి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మరి ఒక విషయం ఏంటంటే, 4016ను 6016 ఇస్తారా లేదా అనేది. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.